థీసిస్ రాసింది. ఏంటి నువ్విక్కడ? ఏం జరిగింది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏంటిది? చెప్తాను ఒకసారి అలా. ఏంటిది? హలో, ఎందుకు అలా అరుస్తున్నారు? ఇది లైబ్రరీ, బజార్ కాదు. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద థీసిస్ రాయాలి. ర్యాండమ్ గానే మీరు కలిశారు, ఓకేనా? ప్లీజ్ యాక్చువల్లీ గోవర్ధన్ ఐ వాస్. ఛీ! అసలు బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి 4 గోడల మధ్యలో ఉండాల్సింది నలుగురిలోకి లాగుతావా? తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచి నీళ్ళు కూడా అడిగి తాగుతాం. అలాంటిది ఏమొస్తుంది నీకు మా గురించి థీసిస్ రాస్తే? ఓ డాక్టరేట్, 40,000 స్టైపెండ్. ఏం రాసావే మా గురించి? పేదరికంలో కొట్టిమిట్టాడుతున్న కుటుంబం. పేదరికంలో కొట్టిమిట్టాడుతున్నామా? నేను చెప్పానా నీతో? అది కాదు. మాట్లాడకో. దాని పేదరికం అనరు, ఉన్న దాంతో సరిపెట్టుకొని హ్యాపీగా బతకడం అంటారు. మద్యానికి బానిసైన అన్నయ్య. ఏం తెలుసా నీకు వాడి గురించి? వాడు సివిల్స్ లో 3 సార్లు మెయిన్స్ క్లియర్ చేశాడు తెలుసా? మధ్యతరగతి ఇళ్లలో పిల్లలు అన్నిటితో రాజీ పడుతూ పెరుగుతారు. చదువుకి, బట్టలకి, ఆఖరికి తిండికి కూడా. ఇది థీసిస్. ఇది మా గురించి నువ్వు రాసిన థీసిస్. ఇది థీసిస్ కాదు, నాకు నా ఫ్యామిలీకి నువ్విచ్చిన జడ్జ్మెంట్. అది కాదబ్బా. నన్ను ముట్టుకోకు. నెవర్. దీని గురించి ఆఖరికి ముద్దు కూడా. క్యారెక్టర్ పాడు లేకుండా